మన ప్రధాని మోదీ సారిచ్చిన పెట్రోల్ వనరుల పొదుపు పిలుపు మేరకు చాలా మంది లీడర్లు అధికారులు ఇప్పటికే ఎంతో కొంత ఇంధనాన్ని ఆదా చేసి జనాలకు స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేసిర్రు. అయితే ఉన్నమాట చెప్పుకోవాలంటే ఏ లీడర్ అయినా ఏ ఆఫీసర్ అయినా జనాలను మార్చాలని చేస్తున్నట్టే అనిపిస్తున్నారు, కానీ ఎప్పటికీ పాటించాలని చేస్తున్నట్టయితే అనిపిస్తలేదు. కానీ అందరూ వేరే, ఏపీలో మంత్రి నిమ్మల రామానాయుడు సారు వేరే అనాలి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 18 కిలోమీటర్లు సైకిల్ దొక్కి చెమటలు దారపోసి ఇది కదా ఇంధన పొదుపు అంటే అని చూపించిండు. అబ్బా ఏ మాటకా మాట లీడర్లందు మన ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సారే వేరయ్యా అని పక్కా చెప్పొచ్చేమో. సార్ ఏదైనా అనుకున్నాడంటే ఆ పని చేసేదాకా చూపెట్టే డెడికేషన్ ఆ లెవెల్ ఉంటుంది. మరి నిన్న మల్లోపారి అసంటి డెడికేషనే బయట పెట్టిండు. నో వెహికల్ ఫ్రైడే సందర్భంగా పాలకొల్లుకెళ్ళి రైలు ఎక్కి కామన్ ప్యాసింజర్లతో కలిసి విజయవాడకు పోయిండు. రామవరప్పాడు రైల్వే స్టేషన్లో దిగి ఆడికెళ్ళి మంగళగిరి పార్టీ సెంట్రల్ ఆఫీస్ దాకా సైకిల్ మీదనే పోయిండు. గిట్లా నడిమిట్లా ఇగో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల శ్రీనివాస్ సార్ కలిసి నమస్తే పెట్టబోతే నమస్తలు గిమస్తల తర్వాత ముందు సైకిల్ ఎక్కి అన్న అని క్యారల్ మీద ఎక్కించుకొని ఇంకింత కసితో దొక్కుకుంటూ పోయిండు. అలా చూడు చెంపల పట్టి చెమటలు ఎట్ట కారుతున్నాయో సార్కు. ఏదో నామకే వాస్తే చేస్తారు ఏ లీడర్లు అయినా, కానీ అందరు వేరే నేను వేరే అని చూపెట్టిండు పో. ఇక సార్ ఇట్లా రోడ్డు మీద సైకిల్ దొక్కుకుంటా పోతుంటే రైలు బండ్లే కామన్ పబ్లిక్ తోటి కలిసి కూర్చొని ముచ్చట పెడుతుంటే చూసిన వాళ్ళు పక్కకున్న వాళ్ళంతా మస్తు మురిసిర్రు, మంత్రి గారే మా పక్క కూర్చొని వస్తుండు అని. ఇగో ఇది ఇంధనం పొదుపు చేసే పద్ధతి అంటే అని చూసి అందరు నేర్చుకునేటట్టు చేసిండు పో మంత్రి గారు. ఇక మంత్రి గారి ముచ్చటట్టుంటే యూపీ రాష్ట్రం లక్నో సిటీలో హైకోర్టులో పనిచేసే జడ్జీలు వకీళ్ళంతా ఓ 70 మంది కలిసి సైకిళ్ల మీదనే డ్యూటీకి పోయొచ్చారు నిన్న. హైకోర్టు చీఫ్ జస్టిస్ సారే జెండా ఊపి వీళ్ళందరినీ సైకిళ్ళ మీద పంపిండట. మొత్తానికి మూలకు పడ్డ సైకిళ్ళ దుమ్ము దులిపి రిపేర్లు చేసి ఓరలింగ్ చేసి ఆయిల్ పోసుకునేటట్టు సైకిళ్ళు లేని వాళ్ళంతా కొత్త సైకిల్ కొనేటట్టు అయితే కనబడుతుంది నడుస్తున్న పొదుపు పబ్లిసిటీ చూస్తుంటే.